ప్రస్తుతం మనం గాజువాకలో ఉన్నాము. అమర్ గారి నామినేషన్ అయితే చాలా ఉత్సాహంగా జరిగిందని చెప్పొచ్చు. కార్యకర్తలు నాయకులు సమన్వయం చేసుకుంటూ కూడా అమర్ గారు ఎలాగైనా విజయం సాధించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు తరలి వచ్చారు. మనతో పాటు కార్పొరేటర్ ఊరుకోటి చందు ఉన్నారు. మాట్లాడదాం. వైసీపీ సీనియర్ నాయకులు ఎలా చూస్తారు సార్ అమర్ గారు? గతంలో మీకు టికెట్ రాలేదు, అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఇలా దగ్గరుండి మీరే అమర్ గారిని గెలిపించే పరిస్థితి ఉందని వాతావరణం చూసి తెలుస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా అమర్ గారిని గాజువాక అసెంబ్లీగా అభ్యర్థిగా గెలిపించి శాసనసభకు పంపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా ఇస్తామండి. మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఏవిస్తే అవి పాటించడమే మా యొక్క లక్ష్యం. నేను తప్పకుండా అమర్ గారిని ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. ఇక్కడ కొన్ని ఇష్యూస్ వల్ల అమర్ గారికి ఇబ్బంది జరగబోతుంది, కూటమి వల్ల అమర్ గారికి కష్టం అవుతుంది అంటూ కూడా కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఏం చెప్తారు దానికి సంబంధించి? లేదండి, ఇప్పుడు ఈ కూటములు వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా అమర్నాథ్ గారికి గాజువాకలో ఉన్న శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, అలాగే కార్పొరేటర్లు కానీ, ఇన్ఛార్జ్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఆయనకి విజయం అందిస్తారు. పెద్ద ఎత్తున కాపులు ఉన్న నియోజకవర్గం గాజువాక, అలాంటిది ఒక కాపు సంబంధించి అమర్ గారిని తీసుకొచ్చి పెట్టడం ఎలా ఉండబోతుంది? ఏమన్నా సమీకరణలు మారి మాకు మీ వైపు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి. ఒక కాపులనే కాదు, అన్ని బీసీ వర్గాలు, మైనార్టీ, ఎస్సీ ఎస్టీ, క్రిస్టియన్స్ అన్ని వర్గాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతాయి. ఎలా ఉంది సార్ అమర్ గారి ప్రచారం ఎలా జరుగుతుంది? అమర్ గారు గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా అండి, ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక వేవ్ అనేది మొదలైంది. ప్రజలందరిలో కూడా స్పందన బాగుంది. ఆయన చేస్తున్న ప్రచారాలు కావచ్చు, ఈరోజు ఆ నామినేషన్ కార్యక్రమంకి సుమారు 25,000 మంది పైన వచ్చి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపారు. ఖచ్చితంగా ఆయన అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ప్రధానంగా అమర్ గారి విజయం ఒక ఎత్తు అయితే, విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ గారు గెలుపు కూడా చాలా ప్రతిష్టాత్మకం కాబోతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని కాబోతుందని. ఎలా ఉండబోతుంది సార్ అది? ఈరోజు బొత్స ఝాన్సీ గారిని పెట్టడం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా అదృష్టం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. బొత్స ఝాన్సీ గారు, బొత్స సత్యనారాయణ గారు వేవ్ విశాఖపట్నం మీద ఎంతకైనా పనిచేస్తుందని చెప్పేసి మనం అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు గాజువాక కూడా చూస్తూ ఉంటే అమర్నాథ్ గారు వేవ్ ఈరోజు ఏ విధంగా తక్కువలో ఉండేదో ఈరోజు నామినేషన్తో తెలిసింది. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితుల్లో పనిచేస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఈ జనాభా ఆదరణ మాకు నిదర్శనం. బొత్స ఝాన్సీ గారు చాలా వరకు విశాఖ ఆడపడుచు అని శ్రీహరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ పుట్టినిల్లు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ? ఆవిడ ప్రభావం పెద్దగా ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ఉంటుంది. బొత్స ఝాన్సీ గారు, బొత్స సత్యనారాయణ గారు విజయనగరానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా విశాఖపట్నంలో అనేక వర్గాలతో ఆయన పరిచయాలు ఉన్నారు. అనేక మందితో ఆయన ఏ రోజు కూడా విశాఖపట్నం నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా విశాఖపట్నం నాయకత్వాన్ని ఇప్పుడు కూడా ఆయన విస్మరించలేదు. ఈరోజు ఆయన వర్గం అంతా విశాఖపట్నంలో చాలా ఎక్కువ ఉంది. అది చాలా ఈరోజు ఖచ్చితంగా ఎమ్మెల్యేల గెలుపుకి దోహదపడుతుంది. అదేవిధంగా బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజార్టీలో ఈరోజు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ఎలా ఉండబోతుంది? అమర్ గారి విజయం కానివ్వండి, బొత్స గారి విజయం కానివ్వండి, ప్రధానం కాబోతున్నాయి విశాఖ సంబంధించి జిల్లాలో అని చెప్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది సార్? అందరికీ ముందుగా నమస్కారాలు. గాజువాకలో అయితే వైఎస్ఆర్సీపీ అఖండ మెజార్టీతో గుడివాడ అమర్నాథ్ గారు గెలుస్తారు. ఎందుకంటే గతంలో ట్రయాంగిల్ ఫైటు, ఇప్పుడు యాండ్ ఫైటు. కూటమి అంటే మాకు ఇంక తిరగలేదు అనుకుంటున్నాం, కానీ ఆ కూటమిలో 3 భాగాలుగా ఉన్నారు. అలాగే పెద్దలు అయితే కలిసారు, కానీ క్యాడర్ ఎక్కడ కలలేదు. అది మాకు కూడా అనుకూలంగా పనిచేస్తుంది. అందులో అమరు క్యాండిడేట్ అయిన వల్ల ఈరోజు మాకైతే లాస్ట్ టైం 75,000 ఓటు నాగిరెడ్డి గారు పడి ఉంది. ఈ రోజుని వాళ్ళు ఇద్దరు క్యాండిడేట్లకి 120,20,000 ఓట్లు పడి ఉంది. ఈరోజు కాపు సామ్రాజ్య వర్గం నుండి అమర్నాథ్ గారికి ఇచ్చారు కనుక అక్కడి నుండి 30-35,000 ఓట్లు తీసుకుంటే అమర్నాథ్ గారు తప్పనిసరిగా 20,000 అబవ్ మీద గెలుస్తారు. దానికైతే ఎట్టి పరిస్థితుల్లో తిరగలేదు. ఇక్కడే పుట్టి పెరిగింది, ఇక్కడే చదువుకుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు ఇక్కడే విశాఖపట్నంలో చదువుకొని విశాఖపట్నంలో ఉండడం. గురునాథరావు గారు ఉన్నప్పటి నుండి కూడా బొత్సకి గురునాథరావుకు ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఆయన విశాఖపట్నం కూడా చాలా ఆప్తుడిగా బొత్స గారిని చెప్పుకోవాలి. అందువల్ల బొత్స గారు భార్య ఝాన్సీ గారు ఈరోజు ఎంపీ క్యాండిడేట్ రావడం, ఇక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యేలకు అందరూ అదృష్టంగా భావించాలి. ఆవిడ ఇంతకుముందే 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా చేసి పార్లమెంట్లో ఒక మంచి సబ్జెక్టులు మాట్లాడి ఉత్తమ పార్లమెంట్ మెంబర్గా అవార్డులు తీసుకున్న వ్యక్తి, అందుకు ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి వస్తే విశాఖపట్నం ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఏ ఒక సమస్యనైనా పరిష్కారం చేయగలిగిన వ్యక్తి. తప్పనిసరిగా వస్తుంది గాజువాక నుండి. లాస్ట్ టైం ఎంవి సత్యనారాయణ గారు కూడా గాజువాక మెజార్టీతోనే ఆయన ఒడ్డు ఎక్కడం జరిగింది, గెలవడం జరిగింది. అలాగే ఈ రోజున బొత్స ఝాన్సీ గారికి ఇక్కడి నుండే అన్ని నియోజకవర్గాల మీద మెజార్టీ వస్తుందని అయితే మేము చెప్తున్నాం.
తప్పనిసరి మెజార్టీ ఇక్కడి నుండి వస్తుంది. చెప్పండి, ఎలా ఉండబోతుంది బొత్స ఝాన్సీ గారి గెలుపు కానివ్వండి, అమర్నాథ్ గారి గెలుపు కానివ్వండి, మీ పార్టీలో మంచి జోష్ నింపబోతున్నాయా? మీరు ఫస్ట్ బొత్స ఝాన్సీ గారు అడిగారు కదా, బొత్స ఝాన్సీ గారు అయితే అఖండ విజయంతో కనీసం 1,500,000 2 లక్షల దగ్గర మెజారిటీతో గెలుస్తారు. కారణం చెప్పమంటారా, ఆవిడ 2 సార్లు పార్లమెంట్గా చేసి ఉన్నత విద్యావంతురాలు, ప్లస్ ఇక్కడ క్యాస్ట్ ఎక్కువ ఉంది. ఆవిడ బీసీ వర్గానికి చెందిన కాపు క్యాస్ట్ ఆవిడ కనుక ఈ కాన్సెన్స్ లో హైయెస్ట్ సామాజిక వర్గం కూడా ఇక్కడ ఉండడం వల్ల ఆవిడ కలిసి వచ్చిన విషయం. ప్లస్ ఆవిడ పార్లమెంట్లో అనేక రకమైన సమస్యలపై పోరాడి రెండు పర్యాలు పార్లమెంట్గా ఈరోజు ఆవిడ ఉంది కనుక ఆవిడపై ఇవాళ గాజువాక నియోజకవర్గంలో మా నుంచి ఎక్కువ ఓట్ల మెజార్టీ ఆవిడకి వస్తుంది. అదేవిధంగా అమర్నాథ్ గారు అయితే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో అమర్నాథ్ గారు గెలుపు 30 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదాహరణకి ఈ నామినేషన్ ఉదాహరణ, ఇవాళ నామినేషన్కి 40 నుంచి 45,000 జనాభా వచ్చారు. ఈ నామినేషన్కి స్వచ్ఛందంగా వచ్చిన జనాభా ఇదంతా కూడా. అందుచేత చేత అమర్నాథ్ గారు కూడా గెలుపు సునాసం గెలుస్తారు. అమర్నాథ్ గెలుపుకి సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మహిళా పక్షపాతిగా ఆయన మహిళలకు చేసినటువంటి అనేక రకమైన కార్యక్రమాలన్నీ కూడా విజయానికి పనికొస్తాయని అమర్నాథ్ గారికి ఈ రోజున తెలియజేస్తాం.